చిన్న పని మా మమ్మీ నాకే చెప్తుంది అదేదో ఆడపిల్లల మేము పుట్టినప్పుడు తప్పదు కదా అన్నట్టే ఉంది. ఇదేంది నిత్యలాగా ఉంది? లాగానే కాదు నిత్యానే. పొద్దున్నే లేసి ముగ్గేస్తుందంటే బర్త్డే అయిందంట కావచ్చు మరి. ఏదో సరే చూద్దాం. హ్యాపీ బర్త్డే నిత్య, హ్యాపీ బర్త్డే నిత్య. ఈరోజు మనకు దావతే. ఇవాళ మండి బిర్యానీ మటన్ బిర్యానీ మరి మామిడికాయ బిర్యానీ. అదేంటి నీ బర్త్డే అంటే ఎట్లుండాలి? ఒక్క నిమిషం ఆగు, స్నాప్ తీస్తాం. చేపలే నా బర్త్డే అని మీకు చెప్పిందా? బర్త్డే కాదా? కాదు. మరి పొద్దున్నే లేసి ముగ్గేస్తున్నావు ఏంటి? ఇదా ముగ్గు ప్రాక్టీస్ చేస్తుంది మంచిగుందా? ఇంకోసారి వేయకు. ఎందుకే నీకు కాంపిటీషన్ వస్తున్నాను భయమా? చేతబడి చేస్తున్నావు అని భయపడతారు అందరూ. కుళ్ళు పోద్దానా. సరే గాని మీరు ఇటు పోతురే. సిరి వాళ్ళ అమ్మ పప్పుదేమన్నది, ఇద్దరం కలిసి షాప్కి వెళ్తున్నాం. సరే ఆగుండే మరి ఈ లోపల పెట్టి నేను కూడా వస్తా. సరే తొందరగా, లేట్ అయితే మా మమ్మీ తింటుంది. పిల్ల ఫోన్ చేస్తాను, మెసేజ్ చేసి ఫోన్ లేదు, మెసేజ్ లేదు, ఏం చేస్తుందో. హలో బంగారం, ఏం చేస్తున్నావు? ఎవడరా నువ్వు? నాకు ఫోన్ చేసి బంగారం అంటున్నా. ఇలా లిఫ్ట్ చేసినట్టు ఉప్పు ఇస్తాయి చూడు. బుజ్జి తల్లి బుజ్జి కన్నా బంగారం అని. ఇలాంటి కలిసి మీకు ఎప్పుడన్నా రావచ్చు. ఈ పూరం బోకుల పన్నాగం కావచ్చు. ఈ నెంబర్ నుంచి మీకు ఎప్పుడైనా కాల్ వస్తే దయచేసి మీరు ఆన్సర్ ఇవ్వకండి, జాగ్రత్త వహించండి. తోడు జరుండే ఏ తొందర రారా. వస్తున్నా ఇక్కడ ఇలా ప్రశాంతంగా కూర్చొని రా. అసెంబ్లీలో ఇంతసేపు కూర్చోరా రా. ఎందుకు వస్తున్నా కుక్క లెక్క వస్తున్నా కదా, ఇలా ప్రశాంతంగా ఓనియారా. సరేది నడు. అరే నువ్వు ఆ బిట్టుగాడు కలిసి నా జీవితంలో ప్రశాంతంగా లేకుండా చేసిర్రా. కట్టగడగా ఇక్కడికి ఇలా ప్రశాంతంగా కూర్చొని ఆడరా మీరు. అరే మా నాన్న ఊరికి వెళ్ళిండ్రా, మన నాడేసిన పొలానికి నీళ్ళు పెట్టాలి, అందుకనే తొందర పోదాంపా. మీకేమన్నా తెలుసా? కైకిల గురించి తెలియదమ్మా, మాకు వీటి గురించి తెలుసు. నేను బయట యోగిని, లోపలేమో భోగిని. నాకు తెలుసురా, నువ్వు ఆ బిట్టి కచ్చా దాగపోతు కాదని. నువ్వేమైనా పాలు అయిపోయిలాగా నాను. ఏం చెప్తున్నారా? ఏం లేరా, వస్తున్నా. అరే ఆవురా, చెప్పులేరా. చెప్పులా ఎందుకురా కొట్టుకుంటావా? నేనెందుకు కొట్టుకుంటారా, చెప్పులు మొత్తం మోడల్ ఉన్నాయిరా, ఒకసారి ఇప్పు. ఇవ్వా ఇంకోటి చేతబడి చేసినట్టు. అదే పద చెప్పు అనుకుని పళ్ళని రాళ్ళు సెట్ అవుతుంది కానీ కొత్త చెప్పులు అరవదు. నువ్వు నీ పోరు కోసం వచ్చినావు నాకు తెలియదా? ఆడ ప్రసన్నంగా లేకుండా చేసిర్రు, నాకు ఏడ ప్రసన్నంగా లేకుండా చేసిర్రు. ఎందుకు రా? ఇదేనారా మీ పొలం నీళ్ళు కట్టేది? నడు. నీ పొలాన్ని నిలబెట్టలేపా, బిట్టిగా తీసుకుంట్రా. ఇగో ఏమి పప్పు. అవునే ఆషాఢం కదా, మెడలు తెచ్చుకొని కోరమ్మా. ఏడుందేమో ఊర్లో ఎవరి వాళ్ళు తెప్పుకొని పెట్టుకున్నారు ఆల్రెడీ. లేదు నాకు తెలిసి. నాకు తెలిసిన మళ్ళీ తాత వాళ్ళ బావి దగ్గర గోరింటాకు తెచ్చుకుందాం వెళ్ళి. అవునా పోదామా, నేను డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తా. నాకు ఇంట్లో కొంచెం పని ఉంది, నేను మళ్ళీ వస్తాను. మీరు అంతలోపు తీసుకొచ్చేయండి. సరే సరే. సరేనే మరి, మీరు వెళ్ళొచ్చండి. సరేనే, కవర్లు పట్టుకుంటాను, మా ఇంటికాడ ఉంటా. సరేనే.
పిచ్చిన పొద్దుగానే ఎటు ఎత్తున్నావే? నేను ఎటువంటి గీసిరి వాళ్ళ దుకాణంలో పోయేదాం దాంట్లో పోయి వచ్చిన. నీ ఫోన్ ఎడ పెట్టినవే? ఇంటికన్నా ఉంది. ఎందుకు? పొద్దుగానే నీకు ఫోన్ చేసిండే, మీ నాన్న లిఫ్ట్ చేసినట్టున్నాడు. ఏంది? మా నాన్న లిఫ్ట్ చేసిండా? ఏమన్నావురా? ఏమన్నా ఫోన్ కట్ చేసిన అంతే కదా. అంతే. ఎన్నిసార్లు చెప్పిండ్రా నేను ఫోన్ చేసేదాకా నువ్వు ఫోన్ చేయకని? సరే పో, నేను సాయంత్రం నీకు ఫోన్ చేస్తాను. టైం లేదు కదా. హలో, కొంచెం వస్తున్నా, వచ్చేసి. అదిదా సర్ప్రైజ్. ఒక ప్రొడ్యూసర్ కేమ్ టు మీట్ సార్. అక్క నేను పోతున్నా, అమ్మ కలుసుకుని పెట్టినా ఇంకోసారి పోత ఉన్నారో రంగా, పోత ఉన్నారా, పోత ఉన్నారో రంగా, పోయి వస్తారా, పోత ఉన్నారో రంగా, పోత ఉన్నారా, పోత ఉన్నారో రంగా, పోయి వస్తారా, పోత ఉన్నారో రంగా, పోత ఉన్నారా. హలో, నాన్న ఈ పై పొలం నుంచి కింది పొలానికి నీళ్ళు పెట్టినా, బోరు కూడా పోస్తుంది. ఎన్ని పని చూసుకొని ఎమ్మెల్యే రాయి, నేను పోతున్నా. ఏంట్రా నువ్వు మన పిల్లలు లేచిపోతా అన్నారు కదా, ఇంకెప్పుడు లేచిపోతారు ఏంటి? అరే నువ్వు ఫస్ట్ అద్దాలు తీసారు, అద్దాలు తీసేయి. ఉండేరా 100 రూపాయలు ఇస్తాను 70 రూపాయలు బదిలాడి తెచ్చుకున్నారా? ఉండేరా 100 రూపాయలు ఇస్తాను 70 రూపాయలు బదిలాడి తెచ్చుకున్నారా? అరే నువ్వు ఆ సరుకు తీరా ఫస్ట్, అలాగే అవి. అరే అరిగా పొద్దు అంత పిచ్చి పిచ్చి చేస్తున్నాయేమ్రా? మీ పొడేమైనా మందు పెట్టిందా? మా పిల్ల నాగారా మందు పెట్టింది, నా పిల్లల ఫ్రెండ్కే వీడు మందు పెట్టింది. నువ్వు కాకపోతే ఎవరురా ఇంకోడు? అంటారా అంటారు, మీరు నా మంది అవుతారు, మళ్ళీ అన్నే అంటారు. అరే అన్నుడు కాదురా, ఆ బురదల మన పెట్టి దొక్కుతా. అరే బాలా వీడు జాబ్ ఎత్తలేని మన ముగ్గురు తప్ప ఎవరికన్నా తెలుసారా ఊళ్ళే? వీడి సోకులకి ఇంకా అద్దాలు ఆ బ్యాగ్ వేసుకొని బయటకు వస్తాడు వీడు. వీడి సోకులకి ఇంకా అద్దాలు ఆ బ్యాగ్ వేసుకొని బయటకు వస్తాడు వీడు. అరే నేనేమన్నారా ఇప్పుడు? నువ్వు నిజం చెప్పురా, నిన్న రాత్రి మీ పిల్లతో ఏం మాట్లాడినావురా? పిల్లనా? ఏ పిల్ల? మత్తు మంది పోరీలు ఉన్నారా, ఏదో ఒక పేరు చెప్పి రావురా. అరే మా పిల్లతో తిరిగారా శైలు. శైలా? నాకు సిగ్గేస్తుంది నేను చూస్తాను. చెప్పురా. అదారా నైట్ అయితే చెప్పు. ఏంటి నా మాటలా? నేను చెప్పాలంటే చాలా ఉన్నాయి, అయినా మనలా ఎవరైనా ఎంత డేర్గా బయటకు వచ్చి మాట్లాడే వాళ్ళు ఉంటారా? చాల్తీ అందరం మనలాగే అనుకుంటున్నా. చాలా మంది డేర్గా తిరుగుతున్నారు బయట. అంతెందుకు, మీ ఫ్రెండ్ హ్యారీ లేడా, వాళ్ళ పిల్లతో మండికి ఫుడ్కి అక్కడికి ఇక్కడికి పార్కింగ్కి వెళ్తున్నారు. నువ్వు ఎప్పుడైనా తీసుకెళ్ళావా నన్ను? ఏంటి మా ఫ్రెండ్ అరిగాడా? వాడిని ప్రతి ఒక్క సజెస్ట్ ఇచ్చేది నేనే, వాడు నన్ను కాదని బయటికి కూడా వెళ్ళాడు. ఇదో బతుక చెప్పండి. అంతెందుకు, వాడు నాకైనా మనీ కావాలన్నా ఖర్చులకని నన్నే అడుగుతాడు. అవునా? మా ఫ్రెండ్స్కి నాకు వచ్చే 95% శాలరీ వాళ్ళకే పెడతాయి సార్. మా ఫ్రెండ్స్కి నాకు వచ్చే 95% శాలరీ వాళ్ళకే పెడతాయి సార్. మనకంటే జాబ్ ఉంది కదా, వాళ్ళకంటే ఏం లేదు కదా. అట్లా ఉంటుంది మనతో. హలో, చెప్పే. నీకు ఎన్నిసార్లు ఇప్పుడు నేను కాల్ చేస్తా కానీ కాల్ చేయకమని చెప్పి? నేను చిన్న మీటింగ్లో ఉన్నా, మళ్ళీ కాల్ చేస్తా. చెప్పురా. ఎంతరా? అవునా, చేసేద్దాం. ఓకే చేస్తున్నావు, వసుకో. ఓకేరా. చూసావా, ఇప్పుడు కూడా వాడే. అవునా? మనీ కావాలంట, కాల్ చేశాడు, వెళ్ళాలి. నిజమా? అవును. అదిరా జరిగింది. అరే నువ్వు పైలట్ కానీ నన్ను ఎందుకురా బలి చేస్తున్నావు? అరే మామ, నీ పిల్ల దగ్గర నువ్వు హీరో, నా పిల్ల దగ్గర నేను హీరోరా. ఏదో నా పిల్లని ఫ్లాట్ చేద్దామని చెప్పి 2 ముచ్చట్లు చెప్పినా, నేను ఏదో బాధ పెడదామని ఏం కాదురా నాకు. అవునరా, రేపు కొంచెం మీరు పోదాం అనుకుంటారు కదరా, అదే ఇలా పోర్రి. అమ్మో నాకు భయం అవుతుందిరా పోవాలంటే.
భయం ఎందుకు? రాత్రి 2 కడాలు తెస్తా, అదే సెట్ అయిపోతుంది. మీరు ఊరి ఏంది నువ్వు 2 గంటల బీరు తెప్పిస్తావా? ఇంట్లో దగ్గర కూర ఏమన్నకే నేను బోలతో కొడుతురు, నువ్వు 2 గంటల బీరు తెప్పిస్తావా? ఏం అవసరం లేదు, నేను తెప్పిస్తా. వెళ్తురా రాజే. అరే మీ పిల్ల ఇట్లా వస్తున్నట్టు కదా, ఇది మంచి ఛాన్స్ రా, పోయి మాట్లాడి తప్ప కవలు పట్టుకొని ఏటో పోతురు, కప్పలు పట్టుకొస్తారా? అది తెచ్చి నీ మూత్రే పెడతాం. నువ్వు అవరా మరి గిడెడు పోతుర్రే? ఆషాఢం కదా, మైదాకు తెచ్చుకొని పోతారు. మళ్ళీ తాతలు బాయ్ కాడ నాకు పోరు చెప్పింది. అరే అది ఎప్పుడు కొట్టేసిరు కానీ. అయ్యో అట్లనా? కవలే తీరి మరి మేము చేస్తాం. తెస్తావు కదా? మా పిల్ల రాలేదా? మీ పిల్ల ఎవరు? అయ్యా సిరి, నువ్వైతే మైదాకు అవుతుంది. నీ గురించి చెప్తాను. మరి నేను ఏదో బిల్డప్ కొద్ది మయ చెప్తాను ఒప్పుకున్నా కానీ అది ఏడుందో నాకు కూడా తెలియదు. నీకెందుకు మామ, నాకు తెలియదు. నిల్లుండే అవులే, నేను చూసుకుంటాపా. కచరా నా కొడక, లోఫర్ నా కొడక, లుచ్చా నా కొడక, సిగ్గులేదురా నీకు? సిగ్గులేదురా నీకు? ఏం కదా సార్ నీకు? నేను చూసుకుంటాపా. అప్పేంటో బ్రహ్మ మానస పుత్రుడు నారద భగవాన్లు సిరితలు పట్టుకొని సాంబుర్ర పట్టుకొని ఆ భూలోక నగరము రంగ రంగ విట్టాల పాండురంగ విట్టాల ఇంట్లో మలక చెట్టు ఉంటుంది, వెళ్ళి తెంపుకున్నారా? నేను ఒక్కడే ఉన్నా, నాకు భయం అవుతుంది. అరే అందరం వెళ్ళామంటే వాళ్ళు చూసిరు అనుకో, మెడలు పెట్టి బయటికి నొక్కుతారు. మేము ఇంకేనా ముందు చూస్తాం రా. సరే హరి, ఇంట్లో కూడా ఒక మలక చెట్టు ఉంటుందిరా, నువ్వు వెళ్ళి తెంపుకోనరా. గేట్ కవతల నుంచి లాగేసినట్టుంది కదా. అరే గోడ దుంకిపోరా. గొడ దుంకన్నా? అరే నేను పిల్ల నేను అడిగింది ఏంట్రా, ఆఫ్టర్ ఆల్ మైదా కడిగింది, ఆ మాత్రం కూడా చేయలేవా? వస్తుందా? అరే మనం ఇద్దరం వచ్చినాం కానీ బాలగాడింది ఇంకా రాలే. ఎందుకు కొట్టిరా? అరే మేము ఏం తెమ్మంటే నువ్వేం తెచ్చినావురా? గుర్రెంటా తీసుకురామంటే గుర్రెమే షాకులు తీసుకొచ్చినావు, గుర్రె తక్క ఏదవా. గుర్రె తక్క ఏదవా. అరే మీరు నా జీవితం నాశనం చేయడానికి ఉన్నారా? అరే బిట్టు, ఇది తీసుకెళ్ళి గ్రైండ్ చేయి, వానికైతే ఏం పని చెప్పకు, నేను వెళ్ళి తాను చేసేస్తా. నువ్వు పోయి గాళ్ళకే చెప్తావా? వాళ్ళు తెచ్చినట్టే మనం గోరింటాకు పెట్టుకున్నట్టే. వెళ్ళిపోండి. అదే కదా నా తిప్పనంతా. అగో ఇందాకేమో అన్నగానే వస్తున్నారు చూడు. మీకోసం ఎంతసేపు నుంచి చూడాలి, ఇంతసేపు పోతారా? మీకోసం చెట్లు గుడ్డలని తిరిగి తీసుకొచ్చినాం. మీరు తెచ్చింది ఏమన్నా మైసూర్ ప్యారెసా? మైదాకే కదా తెచ్చిర్రు. నీ అంట్లోకి మైసూర్ పాకే ఎక్కువ, అట్లాంటి ప్యాలెస్ కావాలన్నా? అరే మీ పిల్లని చూస్తే మన ప్లానింగ్ అంతా చెడగొట్టేస్తుంది. అరే నాకేదో తేడా కొడుతుందిరా. ఏందేమో గుసగుసలు పెట్టుకుంటున్నారు. గుసగుసలు గసగసాలు కాదు, మేము ఏదో గప్చిపో తినడానికి పోదాం అనుకుంటున్నాం. ఏంది గప్చుప్ తింటావా? ఇగో పట్టుకుని పోతాం. నువ్వు రాయేమన్నా పెట్టుకుందాం. ఎప్పుడు పోదాం? తల నొప్పి ఛాయ్ తాగి మాట్లాడుకో. నీ యొక్క ఛాయ్ లేదు ఏం లేదు, చక్క స్కూల్ దగ్గర పంపో. చెప్పు ఇక నీ బాధ ఏందో చెప్పు, నేను వింటాను. నాకు నేను చూస్తే భయం అవుతుంది. ఎందుకు? నువ్వు నన్ను ఎక్కడే వదిలిపోతావు అని భయం అవుతుంది. నువ్వు ఎవరు చెప్పినా నమ్మేస్తావు. ఆ చెప్పుడు మాటలేని నన్ను వదిలేసామని భయం అవుతుంది. ఆయన ఎవరేం చెప్పిళ్ళు, నేనేం నమ్మినరా? సిరి చెప్పింది దాని గురించేనా నువ్వు అనేది? అవును. ఆయన నీకే కాదా, నాకు కూడా భయం ఉంటుంది.
వేడ దూరం అవుతావో అని. మీ ఫ్రెండ్ మంచిగా జాబ్ చేస్తుండు కదా, నువ్వు కూడా చేస్తే ఏమవుతుంది? ఎవడు ఇంకా బిట్టుగాడ కానీ జాబ్ పోయి 6 నెలలు అవుతుంది. ఇక అంతా కాదే, మనం ఎప్పుడు పోదని చెప్పే. నాకు కూడా రావాలని ఉన్నదిరా, కానీ ఏం చేస్తా, కొన్ని లాగా. అబ్బా నువ్వు ప్రతిసారి ఇట్లా చేస్తావే, నాకు రోజు రోజు పిచ్చిలు వేస్తుంది. సరే ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు. చేసేది ఏం లేదు, మనం ఎప్పుడు వెళ్తున్నాం చెప్పు. నేనంటే నీకు చాలా ఇష్టమా? అవును. నన్ను మంచిగా చూసుకుంటావా? మంచిగా చూసుకుంటేనే. చెప్పు ఇప్పుడు ఎప్పుడు పోదాం చెప్పు. సరే రోజు వెళ్ళిపోయాను. ఏంది ఈరోజా? నిజమా? నీకు భయం అవుతుందా? నాకేం భయం. సరే నేను 1 గంట వరకు ఆమె రెడీ పెట్టుకుని మా ఇంటికి చేసుకోలేదు. నాకు నిజం చెప్తున్నావు అబద్ధం చెప్తున్నావు? నేను నీకు ఎప్పుడైనా అబద్ధం చెప్పినా కరెక్ట్గా గంటలోపు నేను అడిగి నన్ను వచ్చి తీసుకొని పో. హలో తొందర రాయే, నేను మీ ఇంటి బయటనే ఉన్నా. మళ్ళీ ఎవరైనా చూస్తే ఇబ్బంది అవుతుంది. బయట కుక్కలు కూడా లేవు అసలు. తొందరరా. పోత ఉన్నారో రంగా పోత ఉన్నారా. గేటు తీసే ఉంది కానీ గోడ ఎందుకు మీరు? అంటే సినిమాలలో హీరోలు అందరూ లేచిపోయి గోడ దిగుతారు కదా, ఫీల్ ఉంటుంది. అరే ఏంట్రా ఇది? అయ్యో నువ్వు నాకేడ దొరికినవే, నీ అందం పందులు నాకా. అరే మనిషి ఎట్టనేరా మరి? ఇచ్చిందా శేఖర్ అన్న? నడివే తొందర వెళ్దాం. నిలబడి చూస్తావు? నేను బండి నడుపుతా. ఏంది అది నాకేదో తేడా కొడుతుందిరా. వసేయ్ మనం బండి నేర్చుకొని పోతలేమే, లేచిపోతున్నామే. వాళ్ళని చూస్తే మంచిగా తొందర కూసో.